ఆశీర్వాదం అంటే రెండు రకాలు. ఆశీర్వాదం రెండు రకాలు. ఒకటి శారీరకపరమైన ఆశీర్వాదము, రెండు ఆత్మీయపరమైన ఆశీర్వాదం. ఈ రెండు ఆశీర్వాదాలు కూడా మనకి చాలా అవసరం. ఈ రెండు ఆశీర్వాదాలు ఇచ్చేది కూడా ఎవరు? దేవాది దేవుడే ఈ రెండు ఆశీర్వాదాలు కూడా మనకి ఇవ్వాలి. కొంతమంది శారీరక పరంగా అంటే ఒక మంచి ఇల్లు, ఒక మంచి హోదా, ఒక మంచి స్టేటస్ కలిగి ఉంటారు. కానీ వాళ్ళలో ఏముండదు? ఆత్మీయ జీవితం యొక్క విలువ ఉండదు, ఆత్మీయ ఎదుగుదల వాళ్ళలో ఉండదు. కొంతమంది ఆత్మీయంగా చాలా ఎదుగుతారు, ఆత్మ వరాలతో నింపబడతారు, ఆత్మ ఫలాలతో నింపబడతారు. కానీ వాళ్ళలో ఏముండదు? శారీరక పరమైన ఆశీర్వాదం అంటే ఒక మంచి గృహము కానీ, ఒక మంచి ఉన్నతమైన స్థితి కానీ ఉండదు. ఇప్పుడు ఒక మంచి ఇల్లు, మంచి గృహం ఉండి ఆత్మీయంగా దేవుడు ఎదగకపోతే అది ఆశీర్వాదమా? అది పరిపూర్ణమైన ఆశీర్వాదం కాదు. అలాగే ఆత్మీయ జీవితంలో చక్కగా మరి ఆత్మ వరములు కలిగి వాడబడుతూ ఉండి కూడా శారీరక పరమైన అభివృద్ధి లేకపోయినా అది సరైన ఆశీర్వాదము కాదు. పరిపూర్ణమైన ఆశీర్వాదము మనకి కావాలి. అంటే ఇటు శారీరక పరంగా కూడా ఆత్మీయ పరంగా కూడా అభివృద్ధి చెందే ఆశీర్వాదం మనకి కావాలి. బైబిల్ గ్రంథంలో మనకి భక్తులు ఉన్నారు కదా, యోసేపు గారు గాని, యోబు గారు గాని, దావీదు భక్తుడు గాని, ఇలాంటి వారందరూ కూడా ఓన్లీ ఆత్మీయ జీవితంలోనే ఆశీర్వదించబడ్డారా? శారీరక పరమైన జీవితంలో కూడా ఆశీర్వదించబడ్డారా? రెండు రకాలుగా వారు ఆశీర్వదించబడ్డారు. ఒకరికి పెట్టే స్థితిలోనే ఉన్నారు కానీ ఒకరి దగ్గర చేయి చాచి తీసుకునే స్థితిలో వాళ్ళు లేరు.